హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ మీరు తమ్నేల్లో చూసే ఉంటారు కదా. ఈ వీడియోలో అయితే మనము ఫ్లైట్ జర్నీ ఫ్రమ్ హైదరాబాద్ టు శ్రీనగర్ ఎలా ఉంటుందనేది ఫుల్గా చూసేద్దాం. వీడియో అయితే ఫుల్ క్లారిటీతో చేశాను, సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని అయితే చూసేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం కనుక మనం ఛానల్లో వస్తే వీడియోని అయితే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. మనం అయితే ఇప్పుడు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో లెట్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. మేమైతే అరౌండ్ 2 o'clockకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. మా ఫ్లైట్ వచ్చేసి 4:30కి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్. కాకపోతే నేను 9 o'clockకే వచ్చేసాను. నేను బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చాను. సో బెంగళూరులో అక్కడ 8 o'clockకి ఫ్లైట్ ఎక్కి సేమ్ ఫ్లైట్ అనమాట. సేమ్ ఫ్లైట్ బెంగళూరు నుంచి శ్రీనగర్కి వెళ్తుంది. సో బెంగళూరులో 8 o'clockకి అక్కడ టేక్ ఆఫ్ అయిపోయి ఇక్కడ 9 o'clock అయితే ల్యాండ్ అయిపోయింది. తర్వాత ఒక 2 o'clock వరకు వెయిట్ చేశాను. అప్పటి వరకు మా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా వచ్చేసినారు. సో వాళ్ళైతే హైదరాబాద్ నుంచే టికెట్స్ బుక్ చేసుకున్నారు. నేను వచ్చేసి బెంగళూరు నుంచి శ్రీనగర్కి బుక్ చేసుకున్నాను. సో అట్లా చూసుకొని చేసుకున్నాం అనమాట, మేము ప్లాన్ చేసుకున్నాము. సో అది ఫ్లైట్ వచ్చేసి బెంగళూరులో స్టార్ట్ అయ్యి మళ్ళీ హైదరాబాద్లో కొంతసేపు ఒక 7 hours లే ఆఫ్, అక్కడ 7 hours ఆగి తర్వాత మళ్ళీ శ్రీనగర్కి వెళ్తుంది. సెక్యూరిటీ చెకింగ్ చేసుకొని మనం అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఏది ఇప్పుడే ఏం చేస్తావు ఆయన? హాయ్ ఫ్రెండ్స్, మేమంతా కాశ్మీర్. కమింగ్ టు ఫ్లైట్ టికెట్స్, నాకు వచ్చేసి 9,500 పడింది. నాదేంటి బెంగళూరు టు శ్రీనగర్ వయా హైదరాబాద్. మా ఫ్రెండ్స్కి వచ్చేసి 7,000 to 8,000 పడింది. వాళ్ళదేమో హైదరాబాద్ టు శ్రీనగర్ అనమాట. సో మేము కాశ్మీర్కి వచ్చేసి సడన్గా ప్లాన్ చేసుకున్నాము. ఒక 10 days ముందే ప్లాన్ అనుకున్నాము అండ్ వెండర్స్ని మాట్లాడుకున్నాము. నెక్స్ట్ వీడియోలో ఏ వెండర్ని మేము కన్సల్ట్ అయినాము, ఏ వెండర్ అయితే మంచిది. ఎందుకంటే కాశ్మీర్ మనము డైరెక్ట్గా ఎక్స్ప్లోర్ చేయలేము, ఎందుకంటే మొత్తం అక్కడ లోకల్స్ ఉంటారు. అండ్ మనం ఏదైనా ఒక ఏజెన్సీ లేదా ఏదైనా వెండర్ తోటే వెళ్ళాల్సి ఉంటుంది, మనము డైరెక్ట్గా తిరగలేము అనమాట. సో మనం ఏదైనా ఒక ట్రిప్ ప్లానర్స్ తోటి వెళ్తేనే బెటరు. సో మేము ఏ ట్రిప్ ప్లానర్ తీసుకున్నాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అనేది చెప్తాను. సో నెక్స్ట్ వీడియో తొందరలోనే వస్తుంది. సో ముందైతే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
వచ్చేసినామండి కాశ్మీర్కి ఆయా శ్రీనగర్కి వచ్చేసినాం. సలాం. పెత్తంది ఇడైతే దూరం ఉంది అసలు అయితే. ఇదే శ్రీనగర్ ఎయిర్పోర్ట్ అయితే చాలా చిన్నగా ఉంది, కానీ బయట అయితే చలి చంపేస్తుంది అనమాట. సో మీరు కాశ్మీర్కి వచ్చే ముందే స్వెటర్లు ఆల్రెడీ తెచ్చుకొని ఉంటే బెటరు. ఎందుకంటే మనం వెళ్ళి కొనాలంటే బయటికి రావాలంటే చలి అయితే ఘోరంగా ఉంటుంది. సో మీరు వచ్చే ముందే కొంచెం మంచి స్వెటర్ తీసుకొని వచ్చేసేయండి. సో మనమైతే ఇప్పుడు మా వెంటర్ అయితే వచ్చేసినాడు పికప్ చేసుకోనికి. సో కాశ్మీర్కి వచ్చే ముందు మీరు ఏమేమి చూసుకోవాలంటే, ఒకటి మంచి స్వెటర్ అయితే తీసుకొని రండి, అండ్ వూలెన్ క్లాత్స్ అనేవి తీసుకొని రండి. అంటే ఇక్కడ సౌత్ ఇండియాలో వేసుకునే డ్రెస్సెస్ కాకుండా కొంచెం మంచిగా స్వెటర్ టైప్, జాకెట్ టైప్స్ అట్లాంటివి తీసుకురండి, ఎందుకంటే చలి చాలా ఉంటుంది కాబట్టి. అండ్ ఇంకోటి వచ్చేసి సిమ్ వచ్చేసి ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ ఒకటే పనిచేస్తుంది, లేదా ఇక్కడ కాశ్మీర్లో ఇక్కడికి వచ్చి సిమ్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మీరు కేబుల్ రైడ్ అనేది ముందే బుక్ చేసుకొని రండి. సో ఎందుకంటే మనం అప్పటికప్పుడు అంటే కేబుల్ రైడ్ కాదు, గుల్మార్గ్కి కేబుల్ రైడ్ ఉంటుంది కదా, సో అదొకటి ముందే బుక్ చేసుకొని రండి. సో ఇవి ఒకటి చూసుకోండి. అండ్ మీ వెండర్ తోటి కమ్యూనికేషన్ చేసుకోండి ముందే ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడే. అంటే ఫ్లైట్ ఎక్కినప్పుడు ముందే టైమింగ్స్, ఫ్లైట్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చేస్తే అతను కరెంట్ టైంకి డ్రైవర్స్ అతను వచ్చేసి పికప్ చేసుకుంటాడు. సో మేమైతే డ్రైవర్ దగ్గర ఆల్రెడీ ఎక్స్ట్రా సిమ్ ఉంది, సో దానికి రీఛార్జ్ చేసుకొని రిసార్ట్కి అయితే వచ్చేసినాం. మాకైతే 2 రూమ్స్ అలొకేట్ చేసినారనమాట. ఇందాక ఆ రూమ్ ఉంది కదా, ఆ రూమ్లో నేను మా ఫ్రెండ్ ఉంటాము. ప్లస్ ఈ రూమ్లో వచ్చేసి ఇతను రాయుడు ప్లస్ ఇంకొక ఫ్రెండ్ అయితే ఆల్రెడీ 1 డే బిఫోరే శ్రీనగర్కి వచ్చేసినాడు. సో అతను మార్నింగ్ వచ్చేసి జాయిన్ అవుతాడు. Day 1 చలి చచ్చిపోతాం, స్వెటర్ లేకుండా వస్తే చచ్చిపోతాం అని చెప్పు. బాగానే ఉంది. మేము నైట్ డిన్నర్ అదే రిసార్ట్లో కంప్లీట్ చేసుకొని అక్కడే స్టే చేసినాము. తర్వాత ఇప్పుడు ఇంతతో ఈ వీడియో అయితే అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో మనము శ్రీనగర్లో చూడాల్సిన ప్లేసెస్ ఏంటిది, అంటే గార్డెన్స్ ఉన్నాయి కొన్ని, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో చూడాల్సిన ప్లేసెస్ ఏంటిది అవన్నీ నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. ఇంకోటి ఏంటంటే మేము ఏ వెండర్ తీసుకున్నాము, సో ట్రావెల్ కంపెనీ ఏంటిది అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను అయితే చెప్తాను. సో ఇప్పుడైతే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్ వచ్చేసి ఆన్ చేసుకోండి. సో దట్ మీకు నెక్స్ట్ వీడియో రాగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది.